నమస్కారం శాస్త్రి గారు. నమస్తే. ఓకే. అండ్ ఇప్పుడు ఫ్రూట్స్ లైక్ స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ కన్జ్యూమ్ చేసుకుంటే బెస్ట్ అని అంటుంటారు. ఎలాంటి ఫ్రూట్స్ అయితే బెస్ట్, మీరు ఏది సజెస్ట్ చేస్తుంటారు డైట్ ప్లాన్స్లో? డైట్ ప్లాన్లో ఫ్రూట్స్ అనేది వాళ్ళకున్న డిసీజ్ని బట్టి, వాళ్ళకున్న అవైలబిలిటీని బట్టి సీజనల్గా ఫ్రూట్స్ అనేది కన్జ్యూమ్ చేయడం అనేది కరెక్ట్. సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు ఈ సీజన్లో ఉంది, ఈ సీజన్లో ఎక్కువ ఏం దొరుకుతాయి మనకి? ఇప్పుడు సీతాఫల్, మోసంబి, సీతాఫల్, తర్వాత ఇప్పుడిప్పుడే వచ్చేటువంటి కొన్ని సి విటమిన్ సంబంధించి సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ అన్ని కూడా దొరుకుతాయి. వైటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ అన్ని దొరుకుతుంటాయి. ఎందుకని ఈ సీజన్లో ఏమవుతుంది, కోల్డ్ కానీ మనకి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోవడం, తర్వాత డిఫరెంట్ ఏమవుతాయి మనకి బ్యాక్టీరియా రిలేటెడ్ కానీ వైరస్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. అంటే కోల్డ్ వస్తుంటాయి, వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఇవన్నీ కూడా ఏంది ఈ సీజన్లోనే వస్తాయి. మనం డిఫరెంట్ ఫుడ్ తినొచ్చు. మనకి ఇప్పుడు ఏంటంటే యాపిల్ దొరుకుతున్నాయి, అవకాడో దొరుకుతున్నాయి, మన కంట్రీ కానీ ఫుడ్స్ కూడా చాలా దొరుకుతున్నాయి. బట్ కానీ మనకేంది ఇప్పుడు సీజనల్ ఫుడ్ మనకి ఇక్కడ దొరికేది ఈ సీజన్లో ఇప్పుడు ఏంది సి విటమిన్ తినాలి కాబట్టి సి విటమిన్ రిలేటెడ్ ఫుడ్ తినాలి. ఓకే. అదే సమ్మర్ వచ్చిందానికి మనకేం దొరుకుతాయి? మ్యాంగోస్ దొరుకుతాయి, మనకు పుచ్చకాయలు అని దొరుకుతుంటాయి. అంటే ఏమవుతుంది, వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ దొరుకుతుంది. అంటే ఎందుకని బయట హీట్ ఉంది కాబట్టి మనం వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తినాలని చెప్పి వాటర్ మిలన్ ఇవి ఇంకా రకరకాల మస్క్ మిలన్ ఇవన్నీ ఎక్కువ దొరుకుతుంటాయి. సో కారణం ఏంటి, ఆ సీజన్లో బయట హీట్ ఉంది కాబట్టి మనం వాటర్ కంటెంట్ అంటే సీజనల్ వైడ్గా ఎలాంటి ఫుడ్ అంటే మనకి ఎక్కడ ఏం దొరుకుతుందో, మనం ఎక్కడ ఏ ప్లేస్లో ఉన్నామో అలాంటి ఫ్రూట్స్ అనేవి ఎన్ని తిన్నా కానీ ఏమీ కాదు. సో ఇప్పుడు నాకు ఇంకో డౌట్ ఏంటంటే, ఇప్పుడు జనరల్గా యోగా మనకి ఎప్పటి నుంచో ఉంది, బట్ ఈ మధ్య బాగా హైలైట్ అవుతుంది. దేనికి? యోగా గురించి తెలుసుకుంటున్నారు. ఎందుకు అంటే కొంతమంది సడన్గా జిమ్లోనే చనిపోతున్నారు ఈ మధ్య. అవును, రకరకాలు. యోగాలో ఎవరైనా చనిపోతారా? యోగాతో ఏంది, బ్రీతింగ్ మీదనే వస్తుంది, బ్రీత్ మీద. అదే జిమ్ ఏమవుతుంది, హార్ట్ మీద పడితే హార్ట్ రేట్ అనేది ఎక్కువగా కొట్టుకుంటుంది. సో ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెజర్ పడుతుంది, మజిల్ మీద ప్రెజర్ పడుతుంది, బ్రెయిన్ మీద ప్రెజర్ పడుతుంది జిమ్ అనేది. ఎందుకంటే ఎక్కువ స్ట్రెంథనింగ్ కోసమని కార్డియో అని రకరకాల ఏం చేస్తుంటాం, ఎక్కువ ప్రెజర్తో ఉన్నటువంటి చేస్తుంటాం, బిల్డ్ చేస్తాం. బ్రీతింగ్ మీద అది ఎఫెక్ట్ ఏం చూపించు, ఎక్కువ ర్యాపిడ్ బ్రీతింగ్ ఉంటుంది. సో ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేసానికి ఆటోమేటిక్గా ర్యాపిడ్ బ్రీతింగ్ వస్తుంది. సో ఇలా ఏమవుతుంది, ఇలాంటి దానివల్ల ఏమవుతుంది, ఎక్కువ బ్రత్ మీద పడదు. మనం ఇక్కడ ఏంటి, బ్రత్ ఎక్కువ ఆక్సిజన్ లెవెల్స్ తీసుకుంటున్నాం. ప్రతి ఆసనంలోనూ మనం శ్వాస తీసుకుంటున్నాం, శ్వాసను వదిలేస్తున్నాం. రకరకాల మనం ఏంది, మన బ్రత్తనే ఉంటుంది. ఏ ఆసనం చేసినా, కూర్చున్నా, పడుకున్నా, శవాసనం చేసుకున్నా, ఏ ఆసనం చేసుకున్నా బ్రత్ అంటే ప్రతి ఆసనంలో కూడా ఏమైపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుంది, లైఫ్ స్పాన్ పెరిగిపోతుంది. సో దాంతోపాటు ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటి, హెల్త్ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఏమైపోయింది, బ్రీతింగ్ రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. సో కాబట్టి ప్రాణాయామానికి, యోగాకి అనేది ఇంపార్టెన్స్ ఎక్కువైపోయింది. దానివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ కూడా కంట్రోల్ అవుతుంది. జిమ్ వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కంట్రోల్ కావు. సో యోగా వల్ల ఏమవుతుంది, ఎప్పుడైతే ఆక్సిజన్ లెవెల్స్ వెళ్ళాయో బాడీకి హీలింగ్ చేసుకునే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా యోగా వల్ల రోగాలు కూడా కంట్రోల్ అవుతాయి. అందువల్ల యోగాకి ఇంపార్టెన్స్. యోగానే జిమ్ కంటే బెస్ట్ అని అంటారు, అంతేనా? అవును, మీరు అన్నట్టు కరెక్టే. లైక్ సడన్ గా జిమ్ చేస్తూ చాలా మంది ఈ మధ్య రీసెంట్లీ చూసినట్టు చాలా మంది చనిపోతున్నారు, కార్డియాటిక్ అరెస్ట్ వచ్చేసి లేదా సమ్ రీజన్స్. సో యోగా ఇస్ సజెస్టబుల్. అవును.